ఓవరాల్ గా బీజేపీ ఖాతాలో మెదక్ వెళ్ళబోతున్నట్టు సమాచారం మాత్రం అందుతుంది. ఓవరాల్ గా బీజేపీ మాత్రం 13,000 పైచీలకు ఆధిక్యంలోకి వెళ్ళిపోయింది. రఘునందన్ రావు మాటల మాంత్రికుడిగా ముద్ర వద్ద రఘునందన్ రావు ఏది చేసినా తను స్పష్టంగా మీడియా ముందుకు వస్తే అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వచ్చి ఒక్కొక్కరి బట్టలు విప్పే రఘునందన్ రావు ఇక మరి కొంచెం కాంగ్రెస్కు కష్టమే ఉంటుంది. తనకు హిందీ పర్ఫెక్ట్ మాట్లాడగలుగుతాడు, ఇంగ్లీష్ పర్ఫెక్ట్ మాట్లాడగలుగుతాడు, తెలుగు పర్ఫెక్టు, తను అడ్వకేటు, ఇక అన్ని కోణాలలో ఉన్న రఘునందన్ రావు వైపే మెదక్ ప్రజలు ఉండబోతున్నారన్నాడు తెలుస్తా ఉంది. మరిగా మెదక్ సీఎం సొంత జిల్లా, మాజీ సీఎం సొంత జిల్లా అయిన కేసీఆర్ పరిస్థితి ఏంది? గజ్వేల్ కూడా మెదక్ కిందికి వస్తుంది, సిద్దిపేట కూడా మెదక్ కిందికి వస్తుంది. మరి మామ అల్లులు ఉన్న పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీ గెలవబోతుందంటే మరి వీళ్ళ అతారా ఏడవన్నదో అర్థం కాని పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా బీజేపీకి మెదక్లో 1,67,561 ఓట్లు ఓట్లు వస్తే బీఆర్ఎస్కు 1,53,774 మాత్రం వచ్చింది. కాంగ్రెస్కు 1,47,982 పోటాపోటీగా మాత్రం కొనసాగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముద్రాజ్ 3వ స్థానంకి పోయిన పరిస్థితి. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి 2వ స్థానంలో కొనసాగుతూ ఉంటే లీడ్ మాత్రం బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు లీడ్ 13,787 ఓట్ల ఆధిక్యంలో లీడ్ మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మహబూబ్ నగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ప్రజా ప్రతినిధులు ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే. క్రాస్ ఓటింగ్ జరిగినట్లు సమాచారం అందుతుందంట. సరే ఏది ఏమైనప్పటికీ గెలవడం ముఖ్యం, క్రాస్ ఓటింగ్ కామన్ గా జరుగుతూ ఉంటది. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య ముందంజలో ఉన్నారు. 8వ రౌండ్ ముగిసేసరికి 92,335 ఓట్లతో ఆధిక్యంలో ఉంది కడియం కావ్య. 25,000 కడియం కావ్య ఆధిక్యంలో 92,335 ఓట్ల తేడాతో కడియం కావ్య ముందు వరుసలో ఉన్నట్టు సమాచారం అందుతుంది. కంప్లీట్గా అంటే హైదరాబాద్ విషయానికి వస్తే చాలా వరకు 5 లక్షల పైచీలకు ఫేక్ ఓటర్లు ఉన్నాయి. 5 లక్షల పైచీలకు ఫేక్ ఓటర్లను ఈసీకి కంప్లైంట్ చేసి మేము తీసివేయించాం. 100% బీజేపీ నేనే గెలుస్తా అని మాధవీలత ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే మాధవీలత ప్రభావం మాత్రం ఏమాత్రం చూపించలేక పోతుందన్న చర్చ మాత్రం వస్తూ ఉంది. మరి ఏది ఏమైనా అయోధ్య రామ మందిరం పనిచేయలేదా? ఉత్తరప్రదేశ్లో ఎందుకు డీలా పడ్డది భారతీయ జనతా పార్టీ? ఉత్తరప్రదేశ్లో ఎందుకు ఢీలా పడడంతోనే ఆ ప్రభావం మిగతా రాష్ట్రాలపై ఉందా? తమిళనాడులో ఖాతా తెరవలేకపోతుంది. తమిళనాడులో అన్నామలై కావచ్చు, ఇక్కడ మన తెలంగాణ మాజీ గవర్నర్ సౌందర్య రాజన్ కావచ్చు, ఇద్దరు కూడా ఓటమి దిశగానే వెళ్తున్నట్టు సమాచారం మాత్రం అందుతూ ఉంది. మరి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంది. మరికొద్ది క్షణాలలో కొన్ని డిక్లేర్ అయ్యి అంటే మనకి రౌండ్స్ ఫలితాలు వస్తాయి కాబట్టి అఫీషియల్గా అక్కడ ఆఫీసర్స్ నుంచి అందిన సమాచారం మేరకి మనం చెప్పాల్సి ఉంటుంది. అభ్యర్థి గెలిచిన తర్వాత సంబరాలు జరుగుతూ ఉంటాయి. అఫీషియల్గా మీరు గెలిచిందని అధికారులు లెటర్ హెడ్తో ఇస్తే తప్ప రాని పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఇది అమ్మమ్మమ్మ ఒక్కసారి నల్గొండ చూద్దాం. నల్గొండ పరిస్థితి చూద్దాం. కాంగ్రెస్ అభ్యర్థి భువనగిరి ఫలితాలు మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 1,10,826 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు ప్రజెంట్. నల్లగొండ పార్లమెంట్లో 22వ రౌండ్ ఫలితాలు. కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి 3,28,534 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ఆధిక్యం. ఇది సంచలనమే సృష్టించేటట్టున్నది కథ. కాంగ్రెస్ అభ్యర్థి
నల్గొండకి సంబంధించింది 3,28,534 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ఉన్నాడంటే ఇక నార్మల్గా లేదు. ఇక్కడ పెద్దపల్లి పార్లమెంట్ చూద్దాం. పెద్దపల్లి పార్లమెంటు 9 రౌండ్లు కంప్లీట్ అయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు 2,25,496 ఓట్లు వస్తే బీజేపీ అభ్యర్థి గోమాసా శ్రీనివాస్ 1,72,797 ఓట్లు సాధించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కేవలం 86,659 ఓట్లు మాత్రం వచ్చిన పరిస్థితి మాత్రం చూస్తూ ఉన్నాం. అంటే కేవలం గడ్డం వంశీ మాత్రం మంచి మెజారిటీతో దూసుకుపోతుండు. పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్డ్ వివేక్ వెంకటస్వామి వాళ్ళ సన్ గడ్డం వంశీకృష్ణ, 3వ తరం వాళ్ళ తాత వెంకటస్వామి వివేక్ వినోద్, తర్వాత తరం గడ్డం వంశీకృష్ణ. వీళ్ళ నాన్న చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు, వీళ్ళ పెద్దనాన్న బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ చెన్నూరు కానీ బెల్లంపల్లి కానీ రెండు కూడా పెద్దపల్లి పార్లమెంట్ కిందనే ఉండడం ఇక్కడ గడ్డం వంశీకి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండే. అదే చర్చ పెద్దపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరిగినప్పటికీ మంచి మెజారిటీతో గడ్డం వంశీకృష్ణ గెలవబోతున్నాడు పెద్దపల్లిలో. ఇప్పటికే 52,669 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ముందంజలో ఉన్నట్టు సమాచారం మాత్రం అందుతా ఉంది. ఒకసారి కొండా విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ళ పరిస్థితి చూద్దాం. ఇప్పటి వరకు చేవెళ్ళలో కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ అభ్యర్థి 2,61,219 ఓట్లు సాధిస్తే ఇక్కడ రంజిత్ రెడ్డి 1,86,179 ఓట్లు మాత్రం వచ్చింది. ఏకంగా కొండా విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ళ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి 75,040 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఏ అభ్యర్థిని టచ్ చేసినా కూడా మినిమం 1,00,000 రీచ్ అయ్యే అవకాశాలు మాత్రం ఉంది. ఇటు కాంగ్రెస్ నుంచి నల్లగొండ ఒకటి, ఖమ్మం ఒకటి భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతున్నారని చెప్పుకోవచ్చు. మెదక్ ఊగిసలు ఆడినప్పటికీ మెదక్ కూడా బీజేపీ వైపు వెళ్ళే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. 8 బీజేపీ, 8 కాంగ్రెస్, 1 ఎంఐఎం. క్లియర్ కట్గా పిక్చర్ మాత్రం అర్థమైనట్టు తెలుస్తూ ఉంది. ఇంకా జైరాబాద్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎంత 15,493 మెజారిటీ మాత్రం సాధించిండు జైరాబాద్లో కూడా మంచి మెజారిటీ మాత్రం సాధిస్తుండ్రు. ఇక్కడ గాలి అనిల్ కుమార్ పాపం బీజేపీలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వేయండు. అక్కడ పోటీ చేసినప్పటికీ 3rd ప్లేస్కే పరిమితం అవుతున్న పరిస్థితి మాత్రం చూస్తూ ఉన్నాం. ఇక 8 బీజేపీ, 8 కాంగ్రెస్, 1 ఎంఐఎం ఖాతాలోకి వెళ్ళే అవకాశాలు మాత్రం కనిపించింది. ఇంకొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ మాత్రం అందుతుంది. ఈ నెల 9న ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం జరగబోతుంది. జూన్ 9న ఏపీలో చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం జరగబోతుంది. మరి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉండే అవకాశాలు కూడా జోరుగా చర్చ మాత్రం నడుస్తూ ఉంది. కీ రోల్ అంటే కింగ్ మేకర్ కాదు, అన్ని తానై నడిపించిండు. చంద్రబాబు జైలుకు వెళ్ళినప్పుడు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణే అందరికీ అండగా ఉన్నాడు. మరి ఈ నేపథ్యంలో నిలబెట్టిన ప్రతి అభ్యర్థిని గెలిపించుకుంటూ ఇక్కడ పిఠాపురంలో కూడా భారీ మెజారిటీ 50,000 పైచిల్కు ఓట్ల ఆధిక్యంలో పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తూ ఉంది. కంప్లీట్గా ఇటు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు వీళ్ళంతా, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇక్కడ చంద్రబాబు నాయుడు కావచ్చు, కంప్లీట్గా ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. కాబట్టి ఎన్డీఏ కూటమికి ఏమైనా ఓట్లు తక్కువ పడితే, అంటే సీట్స్ తక్కువ పడితే ఇక్కడ నుంచి తీసుకెళ్లే అవకాశం ఉంది. అప్పుడు సెంట్రల్లో కూడా, కేంద్రంలో కూడా చంద్రబాబు నాయుడు పార్టీ కావచ్చు, ఇక్కడ జనసేన పార్టీ కావచ్చు కీ రోల్గా వ్యవహరించే అవకాశం ఉంటుంది. సెంట్రల్ మినిస్టర్స్ కూడా కొందరు 1-2 వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తాయి.